చేసారు. అది అయితే భారత్ మాతాకి జై జై ఎందుకు కొట్టాలి అని చెప్పేసి ఇప్పటికీ చాలా మంది అడుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అండ్ ఇంతకుముందు మనం వందే మాత్రం విన్నాం. వందే మాత్రం వచ్చినప్పుడు అందరం కూడా నిలబడ్డాం. వందే మాత్రం అయిపోయేదాకా ఎవరు మాట్లాడకుండా ఉన్నాం. అయితే ఈ వందే మాత్రం పాడేటప్పుడు ఎందుకు నిలబడాలి, అసలు మేము వందే మాత్రాన్ని ఎందుకు గౌరవించాలి అనేటటువంటి మనుషులే కాదు, ఆ మనుషులు నాయకులై మన పెద్దల సభలలో కూడా వందే మాత్రం వస్తా ఉంటే వినిపించుకోకుండా వినపడ్డా కూడా మాకు వినపడతలేదు అనుకుంటూ పక్కకి వెళ్ళిపోయేటోళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ చాలా మంది తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, పెద్దలు చిన్నలు అందరూ ఉన్నారు. ఈరోజు హిందూ సమ్మేళనం కార్యక్రమం ఇక్కడ జరుపుకుంటున్నాం. పిల్లలందరూ కూడా చాలా అద్భుతంగా అప్పటి నుంచి స్టేజ్ మీదకి వచ్చి డాన్సులు చేస్తా ఉన్నారు. అయితే వాళ్ళు ఈ ఒక్కరోజు డాన్స్ చేయడానికి నాకు తెలిసి చాలా రోజులు కష్టపడ్డారు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు కాదు, గ్రూపులు చేసారు డాన్సులు. ఇక్కడికి వచ్చి చాలా చక్కగా రెడీ అయ్యారు అందరూ కూడా అందంగా. మరి వీళ్ళు డాన్స్ చేసి కిందికి వస్తున్నప్పుడు చప్పట్లు గట్టిగా కొడతారు అనుకున్నా నేను. చాలా చప్పగా కొట్టారు. ఒక్కసారి డాన్సులు చేసిన అందరూ కూడా మనస్ఫూర్తిగా చప్పట్లు కొట్టారు. పోయేదేం లేదు, ఖర్చేం కాదు, ఖర్చేం కాదు. ఎందుకంటే ఆ పిల్లలు ఎవరి కోసం చేసిర్రు? మన కోసమే, మనకు ఎంటర్టైన్మెంట్ చేయడానికి పాపం మీదకి వచ్చి డాన్సులు చేస్తా ఉన్నారు. వాళ్ళకు మీ ఆశీస్సులు కావాలి. వాళ్ళు పెద్దయి చాలా అద్భుతంగా ఎదగాలి. ఆశీర్వదించుర్రి. ఆశీర్వచనాలు అనేటటువంటివి మీ చప్పట్లతోనే వాళ్ళకి వినబడతాయి. ఎందుకంటే ఇండివిజువల్ గా మీరు అందరు వచ్చి వాళ్ళకి ఆశీర్వదించలేరు కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టొచ్చు. దానిలో పోయేది ఏం లేదు, ₹1 కూడా ఖర్చు కాదు. ఇంకోసారి గట్టిగా చప్పట్లు కొట్టదు వాళ్ళ కోసం. ఎన్నుకున్న వాళ్ళు కూడా కొట్టొచ్చు అన్న. అయితే ఇంతకుముందు భారత్ మాతాకి జై గురించి మనం మాట్లాడుకున్నాం కదా. మీ అందరిని చూస్తా ఉంటే నాకు చిన్న కథ చెప్పాలనిపిస్తున్నది. ఆ కథ చెప్తా, వింటారా? సైలెంట్ ఉంటే వినమన్నట్టు. వింటారా అన్న? వింటాడు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం, అంటే ఇప్పుడు మొబైల్ ఫోన్లు చాలా గట్టిగా ఉన్నాయి కదా. అయితే ఇంతకన్నా మొబైల్ ఫోన్లు లేని కాలంలో ఒక భార్య భర్త ఇద్దరే ఉంటున్నట్టు ఒక ఇంట్లో. అయితే ఆ భార్యకు ప్రెగ్నెంట్, తను 9వ నెల. అమ్మ ఇప్పుడు 9వ నెల అంటే ఆడవాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. పిల్లలు మీరు కూడా వినాలి ఈ మాటలు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే వాళ్ళ భర్తకు భార్య అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ. ఆమెతోటి ఏం పని చేపించకుండా బట్టలు ఇన్నే ఉతుకుతున్నానట, అన్నం ఇన్నే చేస్తున్నానట, బోళ్ళు గడుగుడు ఇన్నే గడుగుతున్నానట. నువ్వు ఏ పని చేయొద్దు, నువ్వు ఇక్కడనే కూర్చోవాలి, బిడ్డ పుట్టేదాకా అన్ని పనులు నేనే చూసుకుంటా, అన్ని పనులు కూడా నేనే చేస్తా అంటున్నానట. అలా చేస్తున్నప్పుడు ఒక రోజు ఒక లెటర్ వచ్చిందట వాళ్ళ ఇంటికి. లెటర్ రాగానే ఆ భర్త తీసుకొని ఓపెన్ చేసింది ఆ లెటర్ను. లెటర్ ఓపెన్ చేయగానే ఆయన కళ్ళల్లో ఆయనకు తెలియకుండానే నీళ్లు గారుతా ఉన్నాయంట. ఆ భార్యకు భయమైంది. ఆ భర్త దగ్గరకు వచ్చింది. బావా ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు బావా అనగానే ఆయన చెప్తలేడు, ఏడుస్తున్నాడు, దుఃఖం ఆపుకుంటలేడు. ఆపితే ఆగుతలేదు దుఃఖం, కళ్ళకి వెళ్ళి నీళ్లు గారుతూనే ఉన్నాయి. ఏమైంది అని చెప్పి ఆ లెటర్ తీసుకున్నదట భార్య. దానిలో ఏమున్నది అంటే, నువ్వు వెంటనే వచ్చి విధులల్లా జైన్ కావాలి. ఏ విధులల్లా? బార్డర్ల యుద్ధం అయ్యేటట్టున్నది, నువ్వు ఇమీడియట్ గా రావాలి, ఇక జైన్ కావాలి. అప్పటిదాకా ఆ భార్యకి ఏం చెప్పిండు భర్త? నువ్వే పని చేయొద్దు, అన్ని పనులు నేనే చేస్తా, బిడ్డ పుట్టేదాకా అని. కానీ ఇప్పుడు ఏమాట పోవాలి అని చెప్పేసి లెటర్ వచ్చింది. మరి ఇప్పుడు ఆయన పో అన్నా అవుతా. మన ఇళ్ళల్లో ఉంటే మనం ఏం చేస్తాం? బయట షాపుకు కూడా పంపులు లేదు, ఇంట్లోనే కూర్చోవాలంటాం. కానీ ఆ భార్య ఏమన్నదంటే, పోయిరా బావా పోయిరా, తల్లి భారత సేవ చేసి నువ్వురా, పోయిరా బావా పోయిరా, భరత మాత రుణము తీర్చుకోనిరా, పోయిరా బావా పోయిరా, ఒంటి గుంటానని బాధపడమాకయ్యా, సంటోడు లోపాల గడబడ చేస్తాడు,
ఒంటిగుంటానా నీ బాధపడమాకయ్య, సంటోడు లోపాల గడబాడ చేస్తాడు. సూర్య చంద్రులు రెండు నిన్ను నన్ను ఎప్పుడు ఒకటే కప్పు కింద కలిపుంచుతారయ్యా. పోయిరా బావా పోయిరా, తల్లి భారతి సేవ చేసి నువ్వురా, పోయిరా బావా పోయిరా అన్నదట. బావా, నీ అవసరం నాకంటే కూడా ఈ దేశానికి ఉన్నదయ్యా. నేను ఒంటరిగా ఉంటున్నా అనుకుంటున్నావేమో, కడుపులో నీ బిడ్డ ఉన్నది, ఆ బిడ్డతోటి తోడుగా ఉంటా. నువ్వు నాకు దూరంగా ఉంటున్నావేమో అనుకుంటున్నావేమో. మన పైన ఎప్పుడు నువ్వు పైకి చూసినా సూర్యుడు కనబడతాడు, లేకపోతే చంద్రుడు కనబడతాడు. ఇక్కడ నాకు కూడా అయితే సూర్యుడు కనబడతాడు, లేకపోతే చంద్రుడు కనబడతాడు. మనం అంత దూరంగా లేము. నా కోసం కాదు, ఈ దేశం కోసం నువ్వు బ్రతుకు, నువ్వు పో అన్నదట. అట్లాంటి ఎందరో తల్లుల త్యాగ ఫలం ఈ రోజు మనం అందరం ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా ఈ సమ్మేళన కార్యక్రమం చేసుకుంటున్నాం. అందుకోసం మనం ఏం చేయాలి? భారత్ మాతాకి జై అంటే మొహమాటాలు అడ్డు రాకుండా గొంతులో నుంచి జై అనే మాట పైకి రావాలి. భారత్ మాతాకి. ఆ తరువాత కొన్ని రోజులు అయిపోయింది, కొడుకు పుట్టిందట ఆమె. అక్కడనేమో యుద్ధం అవుతా ఉన్నది. కొడుకు పుట్టిన తర్వాత కూడా ఆ తండ్రి కొడుకును చూసుకోలేదు ఇంకా. ఎందుకంటే ఇప్పటి లెక్క ఫోన్లు లేవు, వాట్సాప్లు లేవు, వీడియో కాల్ లేవు. చేద్దామా, ఫోటోలు పంపుదామా అంటే. యుద్ధం అయిపోయింది. ఈ కొడుకు చిన్నగా పుట్టిండు, ఏడుస్తా ఉన్నాడు. ఎవరో ముసలామె ఇంటి పక్కకు ఉంటే ఆమె వచ్చి అన్ని చూసుకుంటా ఉన్నది. ఆ తర్వాత కొన్ని రోజులు ఒక మిలిటరీ వ్యాన్ వస్తున్నదట వాళ్ళ ఇంటి దగ్గరికి మిలిటరీ వ్యాన్ వస్తా ఉంటే భార్యకు, అరే నా కొడుకును మా ఆయనకు నేను చూపించబోతున్నా, మొదటిసారి చూస్తున్నాడు అన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది తల్లికి. ఆ తల్లి ఎదురు చూస్తా ఉన్నది, వస్తున్నది, కారు వస్తుంది అని. కారు రాగానే కారు అక్కడ ఆపి దాంట్లో నుంచి ఒక ఇద్దరు మిలిటరీ పర్సన్స్ దిగిరట. దిగి ఒక త్రివర్ణ పతాకం, ఒక జెండా పట్టుకొని ఆ జెండా మీద 2 బిళ్ళలు పెట్టి, ఎవరైతే ఈ భర్త ఉన్నాడో ఆర్మీ ఆఫీసర్ యొక్క డ్రెస్ మడత పెట్టి తీసుకొచ్చి, అమ్మా క్షమించు తల్లి, నీ భర్త వీర మరణం పొందిండు యుద్ధంలో అని చెప్పారట. చెప్పంగానే ఆ తల్లి ఆ బట్టలు తీసుకొని, ఆ మెడల్స్ తీసుకొని లోపలికి పోయి ఆ బిడ్డ చేతులలో పెట్టి, ముందు ఆ ఫోటో ఉంటే ఆ ఫోటో ముందు ఒక మాట అన్నదట. ఏందయ్యా అంటే అది, దిగులు సిందకు బావా దిగులు సిందకు, తల్లి రక్షణకై నీ అంశను పంపిస్తాను, దిగులు సందకు బావా దిగులు సందాకు. బావా బాధపడకయ్యా, నీ యొక్క తల్లి రక్షణ చేయలేక నువ్వు మధ్యలోనే చచ్చిపోయినా అనుకోకు. నువ్వు చావలేదు, నీ అంశని ఇక్కడ పుట్టించును, నీ కొడుకున్నాడు, నీ కొడుకును మళ్ళీ అదే బాటకు పంపిస్తా అన్న ఆ తల్లికి మనం వందనం చేయాలి. అటువంటి ఎందరో తల్లులు, ఎందరో భార్యలు, ఎందరో స్త్రీమూర్తులు ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం ఏమీ ఆశించకుండా బార్డర్లకు పంపిస్తున్నారు. ఆ బార్డర్లలో సైనికులు ఈ దేశం మొత్తం నా కుటుంబం అనుకొని మన కోసం వాళ్ళ ప్రాణాలను సైతం ప్రాయంగా వదిలేస్తున్నారు. కాబట్టి ఈ రోజు మనం సురక్షితంగా ఉన్నాం. అందుకోసం మనం మన తల్లికి జయము కలగాలనుకోవాలి. మన తల్లి ఎవరు? భరతమాత. ఆ తల్లికి జయము కలిగితే ఏమైతుంది? వాళ్ళందరూ సురక్షితంగా ఉంటారు. వాళ్ళు సురక్షితంగా ఉంటేనే ఈ రోజు మనం ఈ పండుగలు జరుపుకుంటాం, పబ్బాలు జరుపుకుంటాం. లేకపోతే ఈ రోజు చూస్తున్నారు కదా, ప్రపంచం మొత్తం ఏమైతున్నదో యుద్ధం యుద్ధం యుద్ధం. కానీ మన దేశంలోకి ఎవరన్నా వస్తున్నారా? ఎవరు వస్తలేరు. కాబట్టి ఇక్కడ ఉన్నాం. లేకపోతే పైనుంచి ఎవరన్నా వచ్చి బాంబు వేస్తాడంటే ఈ రోజు ఇంట్లోకి వెళ్ళి మీరు బయటకు వస్తుండేనా? మీరెందుకు నేను ఆడికెళ్ళి ఇదికి వస్తుండేనా? లేదు. కాబట్టి వాళ్ళందరికీ జయము కలగాలి అని ప్రతి నిత్యం మనం ప్రార్థించాలి. అందుకోసం మన తల్లికి మనం జై కొట్టాలి. జై శ్రీరామ్. ఇంకొక విషయం, ఈరోజు ఇక్కడ చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ రోజు ఇంటర్మీడియట్ ఫలితాలు కూడా వచ్చినాయి. ఎగ్జామ్ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినా కూడా నాకు చాలా భయం వేస్తూ ఉంటది. ఎందుకంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఏం వార్తలు వినాల్సి వస్తుందో అని. ఆల్రెడీ వాట్సాప్ గ్రూపుల్లో నేను ఇంతకుముందు చూసిన, అక్కడ ఆదిలాబాద్ డిస్టిక్ ఇప్పుడు ఒక అమ్మాయి పాప 17 సంవత్సరాలంట, ఇంటర్మీడియట్ లో ఏదో ఒక ఎగ్జామ్ పోయింది అని చెప్పి ఆత్మహత్య చేసుకుందంట. ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తున్నాయి అంటే అది మన బ్రహ్మ పదార్థమా? అంటే జీవితంలో ఎగ్జామ్ లో ఫెయిల్ అయినోడు
జీవితంలో ఎదగలేడా? ఎక్కడికి పోతున్నాం మనం? ఈరోజు ఒక్కసారి తల్లిదండ్రులు, ముఖ్యంగా మీరందరూ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి చెప్తున్నానమ్మా, పిల్లలని మీరు కంపేర్ చేయకుర్రి. వాడట్లా వీడిట్లా, వాడట్లా వీడిట్లా అనే, వానికి ఎంత వచ్చినాయి, ఆమెకి ఎంత వచ్చినాయి, నీకెంత వచ్చినాయి అనే మాటలు అస్సలు చెప్పుకుర్రి. ఎందుకంటే కేవలం చదువు అంటే ఈ పుస్తకాలు మాత్రమే, అవి చదివితే మాత్రమే మనం గొప్పోళ్ళం అవుతాం అనుకుంటే, నిజంగా ఈరోజు చాలా పెద్ద పెద్ద స్థితిలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు చదువుకున్నప్పుడు పెద్ద పెద్ద ర్యాంకర్స్ కాదు. వాళ్ళెవరికి నాకు తెలిసి అయితే కొంతమంది విషయాల్లో అట్లీస్ట్ సెకండరీ ఎడ్యుకేషన్ కూడా లేదు వాళ్ళకి. కానీ వాళ్ళందరూ ఈ రోజు చాలా పెద్ద స్థితిలో ఉన్నారు, చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు. మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటున్నాం, ఒక ఏపీజే అబ్దుల్ కలాం అని చెప్పేసి, ఒక సచిన్ టెండూల్కర్ ను చూస్తాం, ఆ తర్వాత నరేంద్ర మోదీని చూస్తున్నాం. ఎంతోమంది మహనీయులు ఉన్నారు. వాళ్ళు చదువుకున్నప్పుడు నార్మల్ గానే ఉంటుండే. చదవంగానే 500కు 500 మార్కులు, 500కు 480 మార్కులు, 470 మార్కులు, చాలా మంది ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి ఈ చదువు మాత్రమే జీవితం అని చెప్పి వాళ్ళకి చెప్పకుర్రి. చదువుకొని బయటకు వస్తే అంతకు మించినటువంటి మహాద్భుతమైనటువంటి జీవితం ఉంటది, ఆ జీవితంలో నువ్వు గెలవాలరా అనే విషయాన్ని వాళ్ళకి చెప్పుర్రి. చదువు ఓడిపోతే జీవితాన్ని త్యాగం చేయాల్సినటువంటి అవసరం లేదనే విషయాన్ని వాళ్ళకి చెప్పుర్రి. దయచేసి అన్నిటికంటే మించి మీరు కంపేర్ చేయకుర్రా మా పిల్లలని. వాళ్ళకి ఇంత వచ్చింది, వీళ్ళకి ఇంత వచ్చింది, వానికి ఎన్ని వచ్చినాయి, వీళ్ళకి ఇన్ని వచ్చినాయి అనే మాటలు దయచేసి మాట్లాడకూడదు. ఎందుకంటే మీరు ఎవరైనా సరే తల్లిదండ్రులు పిల్లల్ని ఎందుకు చదివిస్తాం? ఈరోజు ఫస్ట్ అక్క చెప్పింది, తల్లి మార్నింగ్ షిఫ్ట్ పోతే తండ్రి ఈవినింగ్ షిఫ్ట్ పోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎల్కేజీ ఫీజు కట్టాలంటే వీళ్ళిద్దరు కలిసి నెల మొత్తం పనిచేస్తే తప్ప మనం ఎల్కేజీ ఫీజు కట్టలేము. మరి ఈ చదువులు ఎందుకు? మనం ఎందుకు చదివిపిస్తున్నాం? అసలు వాడి జీవితంలో వాడు ఎదగడానికి మనం చదివిపిస్తున్నాం. కానీ జీవితాలు చదువే జీవితం అనుకొని అక్కడనే ముగిస్తున్నారు. అంతకు మించి బయటకు రావాలి. దయచేసి మీరు మీ పిల్లలకి చెప్పే ప్రయత్నం చేయర్రి, ధైర్యం చెప్పుర్రి. మీ చుట్టుపక్కల ఖచ్చితంగా ఎంతో మంది పిల్లలు ఉంటారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు, మార్కులు వచ్చి పాస్ అయిన వాళ్ళు ఉంటారు. కానీ ఇది మాత్రమే ఎండ్ కాదురా నాయన, ఇంతకు మించినటువంటి జీవితం, ఎంతో అద్భుతమైనటువంటి జీవితం ఉన్నదనే విషయాన్ని వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయర్రి. ధైర్యం నింపురి పిల్లల లోపల. కేవలం మార్కులు రావడం ద్వారా ఏం రాదమ్మా. నిజంగా చెప్తున్నా కదా, ఇక్కడ మీ పెద్దలందరికీ మీకు తెలుసు, మీరు చదువుకున్నటువంటి సర్టిఫికేట్లు మీకు ఎంత వేరే పనిచేసినాయో. మీకు వచ్చినటువంటి మార్కులు ఏదో ఆ సంవత్సరం మట్టుకు నెక్స్ట్ సంవత్సరం పోనీకి తప్ప అంతకు మించి పనిచేయి. దయచేసి ఆ విషయాలు మీ పిల్లలకు చెప్పుకునే ప్రయత్నం చేయరు. అండ్ ఇబ్రహీంపట్నం ఇంతకుముందు తమ్ముడు చెప్తున్నారు, ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు చాలా ఎక్కువ ఉన్నాయని, దాదాపు 17 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయని చెప్పేసి. ఎట్ ది సేమ్ టైం ఎక్కడైతే యువత పెద్ద స్థాయిలో ఉంటుందో ఆ యువత ఎట్లా ఉండాలి? ముఖ్యంగా మన దేశ యువత, భారతదేశంలో యువత చాలా పెద్ద స్థాయిలో ఉన్నది అంటారు. అన్నప్పుడు చాలా స్ట్రాంగ్ ఉండాలి. కానీ ఏమైతున్నది? ఈ యువత అంటే స్కూల్స్ దగ్గర నుంచి, కాలేజ్ దగ్గర నుంచి డ్రగ్స్ కు బానిసలు అవుతా ఉన్నారు. ఎందుకు? ఫస్ట్ అక్క చెప్పింది చూసిర్రా, కుటుంబం అని. ఈ కుటుంబం నుంచి మనం, ఈ కుటుంబ వ్యవస్థ నుంచి దూరం అవుతున్నాం. మన పిల్లలతో మనం గడపలేకపోతున్నాం, మన పిల్లలతో మనం మాట్లాడలేకపోతున్నాం, వాళ్ళ బాధలేందో మనం తెలుసుకోలేకపోతున్నాం. ఒకసారి వాడు స్కూలుకు పోయిందా, కాలేజీకి పోయిందా, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు మొత్తంలో ఏం జరిగిందనే విషయాన్ని మనం అడగలేకపోతున్నాం. వాడు ఎవరిని కలుస్తున్నాడో మనం తెలుసుకోలేకపోతున్నాం. వాళ్ళకి ఎటువంటి అలవాట్లు అవుతున్నాయో అట్లీస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ ఉండదు, మనం తెలుసుకోం. వాడు చచ్చిన తర్వాత మనం బాధపడితే ఏమవుతుంది? ఈ రోజు మనం ఎంత కష్టపడ్డా, ఎంత చేసినా పిల్లల కోసమే కదమ్మా మీరంతా, కాదా? మనం తిన్నా తినకున్నా, మనం అనుభవించకపోయినా, సంపాదించిందంతా కూడా పిల్లలకు ఉండాలి. మా పిల్లలు మంచిగా ఉండాలి, మా పిల్లలు మంచిగా ఉండాలి, మా పిల్లలు మంచిగా ఉండాలి. మరి ఆ పిల్లలు బాగుండాలంటే మీరు వాళ్ళతో సమయం కేటాయించాలి, మీరు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయాలి, వాళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అది తెలుసుకోకుండా కేవలం మనం పైసలు కడుతున్నాం కదా, వాడు చదవాలి, అమ్మాయో అబ్బాయో చదవాలి, మార్కులు మాత్రమే తెచ్చుకోవాలి అనుకుంటే, నిజంగా చెప్తున్నా, ఒక సంవత్సరం లోపల దాదాపుగా 1,50,000 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు మన దేశంలో. ఒకే ఒక సంవత్సరం కూడా పూర్తిగా నిండక ముందే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పిల్లలలో మన పిల్లలు ఉండొద్దు. మన పిల్లలు బాగుండాలంటే మీ సమయం చాలా 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 అవసరం. మీరు ఎంత సంపాదించినా, ఏం చేసినా వాళ్ళతోటి మీరు సమయం కేటాయించకపోతే వాళ్ళని బ్రతికించుకోవడం చాలా కష్టం అవుతుంది.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గురించి ఒక మాట చెప్పాలి. ఇక్కడ సంఘ్కి సంబంధించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ గురించి తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా ఇక్కడ? అన్న కొంతమంది చేతులు లేపారు. అమ్మ మీరు చాలా తక్కువ, మనకు తెలియదు. కానీ ఈరోజు నిజంగా మన ఇంటి పక్క ఏదైనా ఇంటి పక్క ఇంట్లోనో లేకపోతే ముందు ఇంట్లోనో ఏదైనా చిన్న గొడవ అయింది అనుకోరు, కొట్టుకుంటున్నారు. మన ఇంట్లో నుంచి మన బాబో లేకపోతే తండ్రో లేకపోతే మన ఎవరో సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఒకళ్ళు అది ఆపడానికి బయట పోతున్నారు అనుకోరు, ఫస్ట్ మన నోటి నుంచి ఏమొస్తుంది? నీకెందుకు రాగరా, వాళ్ళు ఏదో కొట్టుకుంటున్నారు, నీకు వచ్చిందేమన్నా, మధ్యలో నువ్వు పోయి దాన్ని పెంట ఇంకా ఎక్కువ చేస్తావు, ఇంటికి తీసుకొని వస్తావు, మోసుకో అని మనం మాట్లాడతాం. కామన్, ఇది జనరల్ గా ఎవరైనా సరే చేస్తున్నటువంటి పని. కానీ కొందరు వ్యక్తులు ఉన్నారమ్మా, దాదాపుగా 100 సంవత్సరాల నుంచి ఈ దేశం గురించి ఈ ధర్మం గురించి పెళ్లిళ్ళు కూడా చేసుకోకుండా, పెళ్లిళ్ళు కూడా చేసుకోకుండా, ఒక్క రూపాయి కావాలి అని ఆశించకుండా, పేరు ప్రఖ్యాతలు మాకొద్దు అనుకుంటా ఇక్కడి నుంచి బయలుదేరే తన కుటుంబం అంటే పెళ్లి తర్వాత కుటుంబం, పెళ్లి కంటే ముందు కుటుంబం ఉంటది, అమ్మ నాన్న, వాళ్ళకు కూడా దూరం అయ్యి కేవలం దేశం మాత్రమే, ఈ దేశం గురించి నేను చచ్చినా ఈ దేశం కోసమే, బ్రతికినా ఈ దేశం కోసమే అని చెప్పి. ఇంతకుముందు మనం ఆర్మీ సైనికుల గురించి మాట్లాడుకున్నాం కదా, అట్లీస్ట్ సైనికులకి జీతాలు వస్తాయి, వీళ్ళు ఏంటంటే జీతాలు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. వీళ్ళు ఇక్కడ నుంచి నార్మల్ ఒక చొక్కా ఒక ప్యాంట్ వేసుకొని ఒక చిన్న బ్యాగ్ వేసుకొని జేబులో 4 రూపాయలు ఉన్నాయా 10 రూపాయలు ఉన్నాయా, ఇక్కడ నుంచి అక్కడ టికెట్ ఎంత, నీకు పని అప్ప చెప్పారంటే ఆ పని అక్కడికి పోయి ఎవరన్నా వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఇళ్ళలో పోయి తిని దేశం గురించి ధర్మం గురించి ఎంతంట ఎక్కడ వరదలు వచ్చినా వాళ్ళే కనబడతారు, ఎక్కడ సునామీ వచ్చినప్పుడు వాళ్ళే కనబడతారు, ఎక్కడ భూకంపం వచ్చింది అంటే వాళ్ళే కనబడతారు. ఈ రోజు ఇక్కడ ఇంతమంది బాగుండాలి అంటే కూడా వాళ్ళే కనబడతారు. పోనీ వాళ్ళని గుర్తించి బయటకు తీసుకొచ్చి వాళ్ళకి సన్మానాలు చేసి వాళ్ళ పేర్లు పెద్ద చేసి వాళ్ళ ఫోటోలు బ్యానర్లు కడతారా అంటే ఇవో వాళ్ళ ఫోటోలు కూడా ఎక్కడ ఉండయి, కనబడాయి. ఒకవేళ మేము చూపిస్తాము అన్నా కూడా వద్దు అంటారు. అట్లాంటి వ్యక్తులు ఈ దేశం గురించి ఈ ధర్మం గురించి దాదాపుగా 100 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారమ్మా. వాళ్ళే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు. అటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి మొహమాటం చూసారా, మనం చప్పట్లు పక్క వ్యక్తి కోసం చప్పట్లు కొట్టడానికి కూడా మనకు మొహమాటం. ఒకటి మొహమాటం లేదు అంటే అవసరం, ఆ చప్పట్లు కొడితే అనవసరంగా 2 చేతులు గట్టిగా తాగినాయి అనుకోర్రి, మనకి ఎక్కడ నొప్పి వస్తుందో అనేటటువంటి ఒక బాధనో భయమో. కానీ ఇటువంటి మన కోసం వాళ్ళ సేవలు అంత చేస్తున్నారని చెప్పి ఇక్కడ నేను గొంతు చించుకొని చెప్తున్నా కూడా చప్పట్లు కూడా కొట్టడానికి చేతులు రాని మన కోసం వాళ్ళు ప్రాణాలు ఇస్తున్నారమ్మా. అక్కడ ప్రాణాలు ఇస్తున్నారు. వాళ్ళే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు. వాళ్ళకి పార్టీ లేదు, వాళ్ళు ఈ మతం కోసమే పనిచేస్తున్నారు, ఆ మతం కోసమే పనిచేస్తాం లేదు. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళ కోసం పనిచేస్తున్నారు అమ్మా, ప్రతి ఒక్కళ్ళ కోసం పనిచేస్తున్నారు. 100 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు. ఈ రోజు జై శ్రీరామ్ భారత్ మాతాకి జై అంటే మనకు గౌరవం ఉన్నది. నుదుటి మీద బొట్టు పెట్టుకుంటే గౌరవించేటటువంటి సమాజం ఈ రోజు ఉన్నది. కానీ వెతికి చంపారు జై శ్రీరామ్ అన్నోన్ని. ఈరోజు అయోధ్య రామ మందిర ప్రతిష్ట మనం జరుపుకున్నాము అని చెప్పి అక్క చెప్పింది. జై శ్రీరామ్ అంటున్నాం మనం గర్వంగా. 500 సంవత్సరాలు ఈ దేశపు అస్తిత్వం మన రాముడు. ఎవరు రాముడు? ఈ దేశపు అస్తిత్వం. రామో విగ్రహవాన్ ధర్మః అంటాం మనం, భారత్ మాతాకి జై అంటాం, అట్లనే జై శ్రీరామ్ అంటాం తర్వాత మనం. ఎందుకంటాం? రామునికి జయం కలగాలి. రామునికి జయం కావాలంటే రామునికి కాదు, ధర్మానికి జయం కలగాలి. ఆ ధర్మానికి జయం కలిగితేనే ఈ దేశం బాగుంటది. ఎందుకు అంటే ఈ ధర్మం మాత్రమే నేర్పింది నీకు ఏంటి? సర్వేజన. తర్వాత ఏంటిది? సర్వేజన తర్వాత సుఖినో భవంతు. ఎవరు నేర్పలేదు మనకిది. ఎక్కడన్నా మీరు క్లాస్ రూమ్లలో కూర్చోబెట్టి రాపిచ్చిర్రా సర్వేజన సుఖినో భవంతు అని? ఎప్పుడు చెప్పలేదు, కానీ మనకు వచ్చింది. ఎందుకంటే మన రక్తంలో ఉన్నది, మన ధర్మంలో ఉన్నది. ప్రతి ఒక్కరూ బాగుండాలి అని, ప్రతి ఒక్కరూ బాగుండాలి అని. అటువంటి రాముని గుడి ఆయన పుట్టినటువంటి ప్లేస్ మనం కట్టుకోవడానికి 500 సంవత్సరాలు పట్టింది. దానికోసం లక్షల మంది తమ ప్రాణత్యాగాలు చేసిర్రు. దాంట్లో ఎందరో కరసేవకులు ఉన్నారమ్మా. వాళ్ళకేమొస్తుందమ్మా? ప్రాణం పోతే. ప్రాణం మన సమాజం కోసం ఇస్తే వాళ్ళకి ఏమొస్తుంది? ఏం రాదు. ఇంతకుముందు నేను చెప్పిన కదా, చప్పట్లు కొట్టడానికి కూడా మనం ఆలోచిస్తాం.
మరి ఎందుకు వాళ్ళకి ఎందుకు ఈ దేశం అంటే ఈ ధర్మం అంటే అంత పిచ్చి ఎందుకు? ఎందుకు అంటే ఒకప్పటి అఖండ భారతం విడిపోయింది 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 ముక్కలైంది. హిందువుల విషయంలో ముఖ్యంగా చాలా పెద్ద ద్రోహం జరిగింది ఈ దేశంలో. మీకు తెలుసా ఎవరికన్నా హిందువుల విషయంలో జరిగినటువంటి పెద్ద ద్రోహం ఏంటి అంటే? తెలుసా? తెలియదు మనకు. మన విషయం మనం పట్టించుకునే సమయం లేదు, బయట విషయాలు ఏడికెళ్ళి పట్టించుకుంటాం అనుకుంటాం మనం. కానీ భారతదేశం చుట్టూ ఒకప్పటి భారతదేశం, ఈ రోజు ఉన్నటువంటి పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకప్పుడు భారతదేశంలోనే ఉంటుండే. ఆ భారతదేశంలో ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఎంతో సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే విడిపోయి బయటకు పోయిర్రో, ఈరోజు ఇంతమంది స్త్రీమూర్తులు ఇట్లా బయటకు వచ్చి సమయం దాదాపు 9 అవుతున్నా కూడా మీ పిల్లలు పైన డాన్సులు చేస్తుంటే వీడియోలు తీస్తున్నారు, ఆనందంగా నవ్వుతున్నారు, చప్పట్లు కొడుతున్నారు, ఈ కార్యక్రమం మొత్తాన్ని వక్తలు మాట్లాడుతుంటే వింటున్నారు, ఒక రకంగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. అయితే ఇదే సమయంలో ఇప్పుడు పక్కకు మన దేశం నుంచే బయటకు వచ్చినటువంటి ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, బంగ్లాదేశ్ ఇట్లాంటి దేశాలు ఉన్నాయి. అక్కడ ఉండేటటువంటి స్త్రీమూర్తులు ఒకప్పటి మన భారతీయులే. ఈరోజు వాళ్ళ పరిస్థితులు ఎట్లున్నాయి తెలుసా? వాళ్ళ కళ్ళు తప్ప బయట ప్రపంచానికి ఇంకేం కనబడవద్దు. ఆ స్త్రీమూర్తులందరూ కూడా ఇల్లు ఉంటది కదా మనకు, ఇంట్లో మన కిటికీలు ఉంటాయి, విండోస్. ఆ కిటికీలకి వెళ్ళి మాత్రమే బయట ప్రపంచాన్ని చూడాలి, బయటకు కూడా రావద్దు. ఒక మగోడు 10 మందిని కాకపోతే 20 మంది ఆడవాళ్ళని పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళని కేవలం యంత్రాలుగా మాత్రమే చూస్తున్నారమ్మా ఆ దేశాలల్లా. ఏ దేశాలల్లా? మన నుండి విడిపోయినటువంటి దేశాలు. ఒకప్పటి మన భారతీయులే వాళ్ళంతా. ఈ రోజు భారతదేశం నుంచి బయటకు పోయినంత మాత్రాన ఏమైపోయింది? మొత్తం స్త్రీల పరిస్థితే మారిపోయింది. ఎందుకు మారిపోయింది అంటే అక్కడ మన ధర్మం లేదు. ఇప్పుడు ఏదైతే మనం అప్పటి నుంచి మాట్లాడుకుంటున్నామో సనాతన ధర్మం, హైందవ ధర్మం అని, ఆ ధర్మం అక్కడ లేదు. హిందువులందరూ కూడా పారిపోయారు, హిందువులను చంపేసిర్రు, చకోత కోసిర్రు. ఇప్పుడు అక్కడ హిందువులు ఎవరు లేరు, ఈ ధర్మాన్ని పాటించేటోడు ఎవరు లేరు. ఆటోమేటిక్ గా వేరే ధర్మం పెరిగిపోయింది. వేరే ధర్మం పెరిగిపోయినప్పుడు ఏమైంది? స్త్రీలు ఆడబొమ్మలయ్యారు. స్త్రీలు కేవలం సెక్స్ యంత్రాలుగా మారిపోయారు. ఈ రోజు కేవలం పిల్లలను కనడానికి తప్ప ఆడవాళ్ళు ఇంకెందుకు పనికొస్తలేరు ఆ దేశాలల్లా. అందుకోసం మీరు మీ పిల్లలకి మన ధర్మం గురించి చెప్పాలి. అందుకోసం మీరు మన పిల్లలకి మన ధర్మం విలువని చెప్పాలి. దానికోసం మీ పిల్లలకి మీరు రామాయణ మహాభారతాలు చెప్పాలి, మన కృష్ణుని గురించి చెప్పాలి, మన రాముని గురించి చెప్పాలి, మన ఝాన్సీ లక్ష్మీబాయి గురించి చెప్పాలి, మన వీరుల చరిత్రలు చెప్పాలి. మన ధర్మాన్ని ఎందుకు కాపాడుకోవాలో ఆ విషయాన్ని వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయాలి. దేవాలయానికి ఎందుకు పోవాలో చెప్పాలి, బుట్టు ఎందుకు పెట్టుకోవాలో చెప్పాలి. ఇవన్నీ లేకపోతే ఏమైతుంది? రేపటి నాడు ఈ భారతదేశం నుంచి కూడా హైందవ సమాజం దూరం అవుతుంది. ఈరోజు చూస్తున్నారు మీరు, ఎక్కడో అవసరం లేదు, ఇక్కడనే మన భారతదేశంలో కూడా జమ్మూ కాశ్మీర్ చూడొచ్చు, ఇటు పక్క బెంగాల్ చూడొచ్చు. ఏమైతున్నది? కన్వర్షన్స్ మాఫియాలు పెరిగిపోతున్నాయి, లవ్ జిహాదులు పెరిగిపోతున్నాయి. ఆడబిడ్డలు, ఇంతమంది ఆడబిడ్డలు ఇంత అద్భుతంగా ఇక్కడ డాన్సులు చేస్తుంటే రేపటి వీళ్ళ భవిష్యత్తు ఏందా అని భయం వేస్తున్నది ఇక్కడ. ఎందుకంటే మన ఇంటికి వచ్చేదాకా కూడా మనకు సోయి ఉండదు. మనకెందుకులే చస్తున్నారా మీరు అని చెప్పినా కూడా మనకు సిగ్గు లేదు. మనకు నా ఇంటికి వచ్చినప్పుడు చూద్దాం, అరే నీ ఇంటి పక్కకు వచ్చిండ్రా, నీ ఇంటికి రాకుంటాడా? ఈ రోజు కాకపోతే రేపు వస్తాడు, రేపు కాకపోతే ఎల్లుండి వస్తాడు, కానీ వచ్చుడు మాత్రం పక్క. ఇంటి పక్కకు వచ్చినప్పుడే దొంగని తరిమి కొట్టాలన్నా, లేకపోతే మన ఇంటికి వస్తే చూద్దాం అనుకోవాలన్నా. ఈ దేశంలో దొంగలున్నారు, ఆ దొంగలను పట్టుకోవాలి, పట్టుకొని బయటకు పంపించే ప్రయత్నం చేయాలి. లేకపోతే మన పిల్లలు లవ్ జిహాద్ పారిపడతారు. రేపటి నాడు ఆ పిల్లలు కూడా యంత్రాలుగా మారిపోతారు. కేవలం పిల్లలను గండానికి తప్ప ఇంకెందుకు పనికిరారు. దయచేసి మీ పిల్లలకి ధర్మం విలువ చెప్పుడురమ్మా. ధర్మం విలువ చెప్పుడుగా ధర్మాన్ని పాటించే లాగా వాళ్ళని తయారు చేయండి. ధర్మ వీరుల చరిత్రను చెప్పే ప్రయత్నం చేయర్రి. మన దేశంలో ముఖ్యంగా సనాతన హైందవ ధర్మాన్ని మనం ఎందుకు కాపాడుకోవాలనో ఆ విషయాన్ని తెలుపుర్రి. లేకపోతే మీ అస్తిత్వానికి ప్రాబ్లం వస్తుంది. మన దగ్గరికి రాలేదు అనుకోకుర్రి, ఖచ్చితంగా అతి త్వరలో వచ్చేస్తారు. మీరు ఒక్కసారి బయటకు వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. మీ పిల్లల్ని మీరు అడుగుర్రి. ఈ రోజు ఇంతకుముందు సార్ చెప్పింది నాకు, నివాసన్న
ఒక ఫార్మసీ కాలేజ్ అట. ఫార్మసీ కాలేజీలో దాదాపుగా కొంతమంది పిల్లలతో కూర్చొని, ఆడపిల్లలతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తున్నారట, సార్ మాకు బుర్కాలు వేపిస్తారు సార్ మా ఫ్రెండ్స్ ముస్లిం అమ్మాయిలు వచ్చి, అండ్ విజిట్ అవర్ మసీద్ అని చెప్పేసి మసీద్కి రమ్మని దాన్ని ఎట్లా ఉందో అదన్నీ చెప్పే ప్రయత్నం చేస్తారు. సెకండ్ స్టెప్ అది. థర్డ్ స్టెప్, వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పేసి కొంతమంది మగ అబ్బాయిలను తీసుకొచ్చి మాకు పరిచయం చేస్తున్నారు, మాట్లాడిస్తున్నారు, మా నెంబర్స్ మాకు తెలియకుండానే వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళేమో మాకు వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెడుతున్నారు. నాలుగోది, ఆ తర్వాత ఏమవుతుంది? పిల్లలని కన్న తల్లిదండ్రులు కేవలం చదువు నేర్పిస్తే సరిపోదు, చదువు నేర్పిస్తే సరిపోదు. మీ పిల్లలు బాగుండాలంటే మన చుట్టూ ఏం జరుగుతుందో ఫస్ట్ మీరు చూడాలి, చూసి ఆ పిల్లలకు చెప్పే ప్రయత్నం చేయాలి. మన దాకా రాలేదు అనుకోవద్దు. ఈ భాగ్యనగర్ నడి ఒడ్డులో జరుగుతా ఉన్నాయి చాలా లవ్ జిహాద్ కేసులు. మన ఇంటి దాకా రాదు అని మనం ఎట్లా అనుకుంటాం? మన పిల్లలు ఎక్కడనో అడవులలో లేరు కదా, ఈ జనాల మధ్యనే బ్రతుకుతున్నారు కదా, ఈ జనాల మధ్యనే బ్రతుకుతున్నారు. వాళ్ళకి చెప్పే ప్రయత్నాలు చేయర్రి, తెలిపే ప్రయత్నం చేయర్రి, మన ధర్మం యొక్క గొప్పతనం చెప్పుర్రి. ధర్మాన్ని విడిచిపోతే నీ ప్రాణం మిగలదనే విషయాన్ని వాళ్ళకి తెలిసి వచ్చేటట్టు చెప్పుర్రి. ఫస్ట్ మీరు తెలుసుకునే ప్రయత్నం చేయర్రి. మరొకసారి నాకు ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నేను ఇక్కడికి రావడానికి కేవలం ఒకటే కారణం. నిన్న ఫోన్ చేసినప్పుడు అన్నారు, అన్న మా దగ్గర ఎక్కువ మంది రాకపోతుండొచ్చు ఈ మధ్య, ఎందుకంటే కార్యక్రమం కార్యక్రమం చేస్తున్నాము, కానీ ఇంటింటికి పోయి 1-2 సార్లు 1-3 సార్లు పిలుస్తున్నాము రమ్మని, కానీ వచ్చే జనాలు మాకు కనబడతలేరు అని. నిజంగా చెప్తున్నా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా అదృష్టవంతులే, రాని వాళ్ళు దురదృష్టవంతులమ్మా. ఎందుకంటే ఇక్కడ చాలా విషయాలు మీరు తెలుసుకున్నారు. ఈ విషయాలు వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనం సంఘటితం కావాలి. ఈరోజు సంఘటితం అవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం అందరం కలవాలి, కలిసి మాట్లాడాలి. ధర్మం కోసం అట్లీస్ట్ నువ్వు గడప దాటి బయటకి రాకపోతే రేపటినాడు నీ కోసం ఎవడు నిలబడతాడు? ఎందుకు నిలబడాలి? చస్తున్నారు. నేను చెప్తున్నా కదా, అన్నిటికీ మించినటువంటిది ప్రాణం బ్రతుకుతూ ఉంటాం కదా, అటువంటి ప్రాణాలే పోతున్నాయి. ఆ ప్రాణం పోకుండా ఉండాలంటే మనం కలిసి ఉండాలి. అన్నిటికీ మించి ఇక్కడ రాశారు కదా, గడప లోపలనే ఏందది? గడప లోపల కులం. ఈరోజు ప్రతి రాజకీయ నాయకుడికి కావాల్సింది కులం పేరు మీద హిందువులు తన్నుక చచ్చుడు, కులం పేరు మీద హిందువులు కొట్టుక చచ్చుడు. ఎప్పుడైతే హిందువులు తన్నుక చేస్తారో వీళ్ళు విడిపోతారు. ఎప్పుడైతే వీళ్ళు విడిపోతారో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయొచ్చు మనం. ఈ కులం అని, బీసీ అని, ఎస్సీ అని, ఎస్టీ అని, ఓసీ అని, మన వీటిలలో మన తెగలు, డివిజన్స్, వీళ్ళందరూ ఎప్పుడు తన్నుక వస్తుంది, వీళ్ళందరూ ఏకం కావద్దు. ఎప్పుడైతే హిందువులందరూ ఏకమయ్యారో మిగిలినోడికి మూడుతుంది. వానికి మూడొద్దు అంటే హిందువులు కొట్టుకు చావాలి. హిందువులు కొట్టుకు చావడానికి ఒక రీజన్ ఉన్నది మనకు, ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటది? కులం. నా కులం ఇది, నీ కులం అది, నువ్వు ఆడుండు, నేను ఈడుంటా. మొన్న రీసెంట్ గా కాశ్మీర్ లో చంపిర్రమ్మా మన మొగోళ్లను. భార్యల ముందు, పిల్లల ముందు ప్యాంట్లు ఇప్పి, నువ్వు మతం ఏంది, నీ మతం ఏంది అని అడిగినారు. అక్కడ ఏమడిగి, నీ కులం ఏంటిది, నువ్వు ఎస్సీయా, ఓసీయా, బీసీయా, ఎస్టీయా, లేకపోతే నువ్వు రాముడిని పూజిస్తావా, శివుణ్ణి పూజిస్తావా, కృష్ణుని పూజిస్తావా, అమ్మవారిని పూజిస్తావా, నువ్వు చిరంజీవి ఫ్యాన్వా, వెంకటేష్ ఫ్యాన్వా అని అడగలే. ఏమని అడిగిర్రు? నోటికెళ్ళి మాట రావాలి. మాట రాకపోతే ఏం చేయలేము మనం. చేతులు లీసుడు తర్వాత సంగతి. అట్లీస్ట్ ఇప్పుడు మన నోరన్నా లేవాలి. నోరు కూడా లేవలేదు అనుకోర్రి, ఏమైతుంది? రేపటినాడు మన ఇంటి మీదకి వచ్చినప్పుడు ఇట్లానే మూసుకొని కూర్చోవాల్సి వస్తుంది. హిందువా కాదా అని మాత్రమే అడిగి, ఒకవేళ నేను హిందువు కాదు అన్నా సరే ప్రూఫ్స్ కోసం క్లిప్ చూసి మరి భార్య పిల్లల ముందు అమానుషంగా చంపేసారమ్మా, కేవలం హిందువులైనందుకు. ఈరోజు మనల్ని కాపాడుకోవాలి. మనం కాపాడుకోవాలంటే మన గొంతు బయటకు రావాలి. మనం కాపాడుకోవాలంటే మన పిల్లల లోపల క్షాత్ర ధర్మాన్ని మనం నూరుపోయాలి. మనం కాపాడుకోవాలంటే మనం వీరులను తయారు చేయాలి. ఒకప్పటి వీరులు మన చేతికి ఈ ధర్మాన్ని ఎంత సురక్షితంగా ఇచ్చారో రేపటి భావి భారత పౌరులకి మనం ఆ ధర్మాన్ని అంతే సురక్షితంగా ఇచ్చే ప్రయత్నం చేయాలి.
లేకపోతే పిట్టల్ని చంపినట్టు చంపుతారు. ప్రాణం కంటే ఎక్కువ ఏది కాదు కదా మనకు. అందుకోసం చెప్తున్నా, అటువంటి ప్రాణాలు ఎంతో మంది వీరులు మన కోసం త్యాగం చేస్తున్నారు. మన కోసం మనం వాళ్ళకి ఏం కాదు, అట్లీస్ట్ మన కోసం మనం బ్రతుకుదాం, మన కోసం మనం పోరాడదాం. భారత్ మాతాకి, ఈ భారత్ మాతాకి జై చెప్పేటప్పుడు కూడా 2 చేతులు లేపుర్రి. 2 చేతులు లేపి మీ పిడికిలు పట్టుకోర్రమ్మా, ఏం కాదు. ఎందుకంటే ఏమైతున్నదంటే, మీరు చేతులు పట్టుకొని పిడికిలు లేకపోతే ఎవరు పడితే వాళ్ళు చేతులలో రాళ్లు పట్టుకొని హనుమాన్ శోభాయాత్రల మీద రాళ్ళేస్తా ఉన్నారు, శివాజీ శోభాయాత్రల మీద రాళ్ళేస్తా ఉన్నారు. గణేష్ ఉత్సవాలు జరుగుతా ఉంటే మీద నుంచి రాళ్లు పడతా ఉంటాయి. ఎందుకు పడుతున్నాయి అంటే, ఎవడు పడితే వాడు ఏది వేసినా సరే మనం కాముకుంటాం. ఇంతకుముందు సైలెంట్ గా ఇంతసేపు నేను ముచ్చట చెప్పినా కూడా లాస్ట్ ఏమైంది అంటే, ఇక్కడ విన్నమా వదిలేసినమా కాదు, నిజంగా చెప్తున్నా కదా, ఇక్కడ విన్నది ఏదో ఒకటన్నా పాటించే ప్రయత్నం చేయర్రి. ఎందుకంటే నాకేం అవసరమా, అక్కకేం అవసరం, స్వామీజీకి ఏం అవసరం, ఇంతకుముందు వచ్చిన నివాసన్నకి ఏం అవసరం, ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి ఇంతమందిని కలిపి ఇక్కడ వీళ్ళు కార్యక్రమం చేసిన వీళ్ళకి ఏం అవసరం? ఎవరికి వస్తున్నది? ఇక్కడ రూపాయి ఇస్తున్నారా ఎవరన్నా? ఇక్కడ రూపాయి కోసం చేస్తున్నారా ఎవరన్నా? సమాజాన్ని చూస్తున్న దగ్గర నుంచి చస్తున్నారు, చంపుతున్నారు, మారుస్తున్నారు. ఎటు కాకుండా తయారవుతున్నది. రేపటి మన తరం బాగుండాలంటే ఈ రోజు మనం లేవాలి. రేపటి తర్వాత వాడు ఇంకొక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత నాయనా లేకపోతే అమ్మా, ఓ 20 ఏళ్ల క్రితం నేను చిన్నగా ఉన్నప్పుడు ఏం చేశారు మీరు, ఇంత జరుగుతా ఉంటే అంటే, ఆ రోజు మీరు ఏం చేయలేదంటే, నీకు పైసలు సంపాదించనీకి నేను ఉద్యోగాలు చేసినా, నీకు ధర్మం గురించి ఏం చెప్పలే, ధర్మం ఎందుకు వ్యాపారంలో చెప్పలే, నేను కూడా ఏం పని చేయలే, ఒకటే పైసలు సంపాదించడం మాత్రమే పని, ఆ పని కోసమే నేను చేసినా, ఆ పనే చేసినా అంటే, నువ్వు పైసలు సంపాదించినందుకు వాడు సంతోషపడడు. ఆ రోజు నువ్వు పైసలు సంపాదించకుండా ధర్మం గురించి ఏదన్నా ఒక పని చేస్తే, ఈ రోజు మనం ఇట్లాంటి బతుకులు బతకకపోతుండే కదా, ఈ రోజు మనం మంచిగా ఉంటుండే కదా. మన దేశం అంతా కూడా మన సనాతన ధర్మమే ఉంటే ఈ నా కొడుకు వచ్చి మనల్ని చంపకపోతుండే కదా, మన కుటుంబాలు బాగుంటుండే కదా, మనల్ని దోచుకపోతుండే కదా. ఛీ అని చెప్పి మీ మొహాల మీద ఏం చేస్తారో క్వశ్చన్ మార్క్ మీకే వదిలేస్తున్నా. దయచేసి మీకోసం మీరు నిలబడరు. ఎంతసేపు వాడొస్తాడు, వీడొస్తాడు, ఎవరో వస్తారు, ఎవరో రారు చెప్తున్నా కదా. ఏ నాయకుడు రాడమ్మా, కేవలం ఓట్లప్పుడు మాత్రమే వస్తారు. మిగిలిన సమయాల్లో మీరే అడగాలి నాయకుడు, ఎందుకంటే వాళ్ళ ప్రియారిటీస్ వాళ్ళకు ఉంటాయి. ప్రజలు ఏది అడిగితే నాయకులు అదే ఇస్తారు. ఎందుకంటే మీరు అడిగింది ఇస్తేనే ఓటేస్తారు కాబట్టి, మీరు ఏది అడిగితే మీకు ఏది అవసరమో కాదు, మీకు ఏది ఇస్తే మీరు ఓటేస్తారో అది ఇస్తారు. అది కాకుండా మీరు ఇది కావాలి అని చెప్పేసి ఎప్పుడైతే అడుగుతారో అప్పుడు అది ఇచ్చే ప్రయత్నం చేస్తారు నాయకులు. మరొకసారి నిజంగా అందరూ బాగుండాలనే నా ధర్మం నాకు నేర్పింది, సర్వేజన సుఖినోభవంతనే నాకు నేర్పింది. కానీ ఒక్కసారి నా అస్తిత్వం దగ్గరికి వస్తే ఖచ్చితంగా హిందువే ముందు. భారత్ మాతాకి, సనాతన వైదిక ధర్మకి జై శ్రీరామ్, జై హింద్.